చెప్పుకోవాలి, నాకు తెలియదు, ప్రామిస్గా చెప్తున్నాను. ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకి సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ చేసుకుని చెప్తాను. సార్ ఒకసారి దయచేసి ఒక సైలెన్స్ సార్. ఒక ఈ భావం అలాగా సార్, ఒకటి చెప్తున్నా, ఈ భావం పవన్ కళ్యాణ్ పెట్టింది కాదండి, తెలంగాణలో మా నాయకులు పెట్టింది పునర్నిర్మాణం, వాళ్ళు కోరుకుంది, నేను ప్రతిపాదించింది కాదండి. నేను భారతదేశం బాగుండాలని కోరుకునేవాడిని, దాంట్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అంతర్భాగం తప్ప, నేను భారతదేశాన్ని యూనిట్గా చూస్తాను తప్ప. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఉంది తెలంగాణలో, వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ పర్టికులర్ విజన్ ఫర్ particular framework for Telangana. Same Bharatiya Janata Party will have a framework for Andhra. Same Bharatiya Janata Party will have a framework for Karnataka and Tamil Nadu. Local leadership తీసుకుంటుంది. పునర్నిర్మాణం మా నాయకులు మాట్లాడుకొని వాళ్ళు పేరు పెట్టింది, నన్ను మాట్లాడమన్నారు, నేను దానికి వచ్చాను. నేను దానికి అంతేగాని కూర్చోబెట్టి పునర్నిర్మాణం కూర్చోబెట్టి నేను ఆలోచించేది కాదు, మా నాయకులు ఆలోచిస్తారు, వాళ్ళు చేసుకుంటారు. తెలంగాణ భవిష్యత్తును మా తెలంగాణ నాయకులు నిర్మించుకుంటారు, నేను నిర్మించను. వాళ్ళు చెప్పిన దాన్ని నేను మద్దతు చెప్తాను అంతే. అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఏంటి, మీరు కూర్చోబెట్టి నార్త్ ఇండియన్ పార్టీ అంటారా? ఇప్పుడు ఇదే ఇలా మాట్లాడాలంటే మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి ఎందుకైందండి? అంటే ఒక భావం నాయకుడు లోపలికి వెళ్లే కొద్దీ భారతదేశం తాలూకు ప్రాముఖ్యత తెలుస్తుంది. ఒకళ్ళు ఒక ప్రాంతానికే పరిమితం వాళ్ళు లేదు కదా. ఆ రోజు స్వాగతించాం కదా. నేనున్న మంగళగిరి పక్కనే గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం ఉంటుంది. వాళ్ళకేం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అలాంటప్పుడు ఉత్తరాదిలో పుట్టిన పార్టీ, దక్షిణాదిలో ఏం పని మీరు అడుగుతా? రూల్ అందరికీ అప్లై అవుద్ది కదా, నా ఒకడికే నా రూలు. సిపిఐ సిపిఎం ఎక్కడో జర్మనీలో ఉన్న కార్ల్ మార్క్స్ చేసింది, మీకు ఆ భారతదేశంలో ఏం పనండి? మీరు ఏం చెప్తారు సమాధానం దానికి? సిపిఐ సిపిఎం ఇక్కడ సంబంధం లేదు, మీరు ఎక్కడో కూర్చోబెట్టి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఐడియాలజీ అని మాట్లాడితే ఎలా కుదురుతుందండి? సో ఏ పార్టీ కూడా మీరు ప్రశ్నించలేరు. ఆల్గిచ్చు సార్, నేషనల్ మీడియా, we will let me address it separately, sir.